టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎక్కడ ప్రయత్నం ఉంటే అక్కడ గెలుపు ఉంటుంది, ఎక్కడ వెలుగుంటే అక్కడ నీడు ఉంటుంది, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ కష్టం ఉంటుంది, అలాగే ఎక్కడ అత్తమ్మ రుచులు ఉంటుందో అక్కడ మనసుకు నచ్చే రుచి ఉంటుంది. మరి ఈరోజు మీ అందరికీ నచ్చే రుచి చేయడానికి మా అత్తమ్మ రుచులు రెడీగా ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు అత్తమ్మ రుచిలో మనందరికీ తన చేతి వంటని చాలా రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తుంది అత్తమ్మ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, ఎలా ఉన్నారు? బాగున్నాను. మళ్ళీ రోజు మన ఇద్దరం సేమ్ కొంచెం మ్యాచింగ్ లో అంత తక్కువ అనమాట. ఇది థర్డ్ టైం నాకు తెలిసి. అవును, ఎందుకో అంటే ఎప్పుడో బాగా ఫ్రెండ్స్ అయితే గానీ అలా కలర్స్ ఎక్కువ మ్యాచ్ అవుతూ ఉంటాయండి. అవునా? నేను మా అత్తమ్మకి మంచి ఫ్రెండ్ని కదా, అందుకలా మ్యాచింగ్ చేసుకొచ్చేస్తుంట. యాక్చువల్గా అత్త కోడళ్ళు అంటే ఫ్రెండ్షిప్ గానే ఉంటే అది బాగుంటుంది. ప్రొలాంగ్ లో మనకి ఎప్పుడు కూడా గొడవలు రావు, ఏవి రావు. ఇల్లు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇద్దరం కూడా అన్యోన్యంగా ఉంటేనే కదా ఏదైనా బాగుంటుంది. అవునత్తమ్మా. సో మరి అయితే ఈరోజు మా అందరి కోసం మీరు అంత అన్యూన్యమైన టేస్టీ వంటకి ఏది చేస్తున్నారు? ఉప్పుడు పిండి అని మన పాతకాలపు వంట ఇది. ఆ ఉప్పుడు పిండి అనగానే అందరూ అనుకుంటారు అది అందరికి తెలుసు కదా అనుకుంటారు, కానీ కొంతమందికి తెలియదు కదా. దానికి ఆ పేరు ఉంటుందని తెలియదు. ఎంతసేపు ఈ రైస్ రవ్వ ఉప్మా అంటారు, దాంట్లో పెసరపప్పు వేస్తే పొంగల్ అంటారు, మిరియాల పొడి వేస్తే కట్టు పొంగల్ అంటారు. పేరు అత్తమ్మ మీరు అంటారు ఇది అందరికి తెలిసిన వంట అని చేస్తారు, కానీ నాకు నిజంగా తెలియదు కొన్ని వంటలు మీరు చేసేవి. అంటే అప్పటి రోజుల్లో చాలా ఫేమస్, అమ్మ ఇలా చేసేది నేను ఇలా మార్చుతున్నాను అని అంటారు కదా. కానీ అవి నిజంగా తెలియదు నాకు. మీరు చేస్తుంటే ఇది చాలా వెరైటీ వంటకమేమో అనుకుంటాను. కొంచెం పాత వంటలకి ఆ పేరు కట్టు పొంగల్ అని ఎలా అంటారు, ఇప్పుడు మిరియాల అన్నం అంటారు. అలాగే ఇది దీని పేరు అసలు ఉప్పుడు పిండి. దాని నుంచి రవ్వ ఉప్మా అంటూ మొదలు వచ్చింది. ఇది రైస్ రవ్వ అత్తమ్మ. రైస్ రవ్వ. సో అయితే మరి ఈ రోజు అత్తమ్మ తయారు చేయబోయే ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ ఒకసారి చూద్దాం. ఉప్పుడు పిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ, పోపు సామాన్లు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు. అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా రైస్ రవ్వ అన్నాను కదా, ఇది ఏం చేయాలంటే మనము ఇంట్లోనే 2-3 కిలోలు రైస్ నానబెట్టుకొని రాత్రిపూట కానీ పొద్దున్న వేస్తే ఒక 4-5 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి, లేదా 1 అవర్ అన్న నానాక దాన్ని పొడి బట్ట మీద ఆరేసుకొని మిక్సీలో రవ్వ చేసుకోవాలి. జల్లిచ్చేస్తే పిండి ఏదైనా వస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఇలా రవ్వ వస్తుంది. దీన్ని మళ్ళీ 2 రోజులు ఎండబెట్టుకుని డబ్బాలో స్టోర్ చేస్తే మనకి 2-3 మంత్స్ ఈజీగా వాడుకోవచ్చు ఈ రైస్ రవ్వని. యాక్చువల్గా రైస్ రవ్వ బయట కంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పుడు పిండికి అనమాట. ఇంకోటి ఏంటంటే మన పాతకాలపు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అలా వేసేసి ఉప్పు వేసేసి ఆయిల్ వేసి ఆ బాయిల్ వాటర్లో ఇది ఉక్కపెట్టేస్తారు. దాన్ని ఉప్పుడు పిండి అంటారు. ఇప్పుడు మనం అలా తినలేకపోతున్నామని చెప్పేసి దాన్ని ఉప్మా లాగా చేస్తున్నాము. అల్లం వేసి పచ్చిమిరకాయలు వేసి అలా డిఫరెంట్ స్వీట్ కార్న్స్. ఇప్పుడైతే ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకొని చేసుకుంటాం. స్టవ్ వెలిగించి గిన్నె పెడదాం. ఫస్ట్ నూనె వేస్తున్నాను. మీకు అప్పుడు చేసే వంటలన్నీ అంటే అత్తమ్మ మీరు తర్వాత పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? ముందు నుంచే వంట మీద బాగా ఇంట్రెస్టెడ్గా చేస్తారు? నాకు ముందు నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ అమ్మ చేస్తుంటే బాగా చూసి నేర్చుకునేదాన్ని. మనసులోనే అనమాట, చేసేదని కాదు, బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. నాకు ఒక వీక్నెస్ అయితే ఉంది. ప్రతి వాళ్ళ దగ్గర ఏది టేస్ట్ ఉన్నా వాళ్ళని అడుగుతాను, ఇవి రెసిపీ ఎలా చేశారు. ఈవెన్ మా పని మనిషిని కూడా అడుగుతాను. అలా అందరి దగ్గరది గ్యాదర్ చేస్తాను. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, అది క్యాచ్ చేస్తాను. నాది ఉంటుంది కదా, దాన్ని అన్నీ కలిపేస్తాను ఒక్కోసారి. ఆయిల్ వేడెక్కింది. మామూలుగానే పోపు సామాన్లు వేసేస్తాను. పోపు సామాన్లు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది దీనికి. అవును, ఇందులో పప్పులు తగులుతుంటే బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు మిగిలిన వేద్దాం.
కానీ చాలా సింపుల్ కదా అత్తమ్మ, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు. యాక్చువల్గా నేను ఇది కూడా ఉండదు అసలు, డైరెక్ట్గా ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పెట్టేసి ఉడికేయటమే అంతే. దాంట్లో ఉడికిన తర్వాత పుట్నాల పొడి ఉంటుంది కదా, పుట్నాల పొడి నువ్వుల నూనె వేసుకొని పచ్చి అదే మామిడికాయ బద్ద ఉంటుంది కదా, అది ఆ కాంబినేషన్తో తింటారు అసలు. అది దాని నుంచి ఇలా మార్పులు వచ్చేసాయి అనమాట. నేను కాకినాడలో ఉన్నప్పుడు మా అక్కడ ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు రోజు ఇదే ఉప్పుడు పిండి తిన్నా ఉప్పుడు తిండి. ఇంకా మళ్ళా కొన్ని ఏరియాలో ఇడ్లీ దోశ ఎలా ఎక్కువ తింటారో అటువైపు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు చూడండి ఉప్పుడు పిండి. దానికి కొంతమంది అల్లం చట్నీ కాంబినేషన్ చేసుకొని తింటారు అనమాట. అలా పోపు కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు. మనం ఒక కప్పు వేస్తున్నాం కదా, 2 కప్స్ వాటర్ వేసేద్దాము. ఇది కొలతకు వేసేస్తే నీళ్ళు అక్కడ ఉన్నాయి. ముందే వాటర్ పోసేనా? వేస్తారు కాగుతున్నప్పుడు రవ్వ. దీంట్లోకి ఆ రవ్వకు సరిపడంత ఉప్పు కూడా వేసేస్తాం. అంతే. ఇది బాయిల్ అయినప్పుడు ఒక పొంగు రాగానే రవ్వ వేసేసి సిమ్లోనే ఉడికించుకోవాలి రవ్వ ఉప్మా. ఇది ఆల్మోస్ట్ ఉప్మా చేసినట్టే, కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఆ బియ్యం నానబెట్టి ఆ రవ్వ తయారు చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్. నీట్గా బయట దొరికే రవ్వ కన్నా కూడా మా ఇంట్లో చేసుకునే రవ్వ చాలా బాగుంటుంది. నిజంగా మీరు అన్నట్టు బొంబాయి రవ్వ అంత హెల్దీ కాదు, అంత వద్దు తినద్దు అని చెప్తున్నారు కాబట్టి ఈ రవ్వతో చేసుకున్న బాగుంటుంది. మనకు కూడా తినాలనిపిస్తుంది. అది ఎక్కువ ఉప్మా అనిపిస్తుంది కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ రవ్వ వేసేస్తాను. ఇలా రవ్వగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసేసి దగ్గర గంట ఉడికిచ్చేసుకోవడమే. గోధుమ రవ్వ ఎలా ఉందో అలా ఉంది ఇది కూడా. మీరు ఇంట్లోనే చేశారా? ఇంట్లోనే చేస్తాను. పిండి ఉంటే జల్లించేసుకోవాలి. ఆ పిండిని కూడా మనము మినప్పిండి నానబెట్టి దిబ్బరొట్టి వేసుకుంటాం కదా, దాంట్లో వాడాలి. ఓహో. దిబ్బరొట్టి కూడా మనం చేద్దాం ఒకసారి, చాలా బాగుంటుంది. పాత వంట అందరికి తెలిసిందే అయినా ట్రెడిషనల్ కదా దిబ్బరొట్టి కూడా. ఇంట్లో ఆ పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఏ మెజర్మెంట్స్, ఎంత క్వాంటిటీ, అప్పుడు ఏం చేస్తుండాలి. మూత పెట్టేసేద్దామా? పెట్టేస్తే కొంచెం ఆ నీరంతా ఇంకేసే వరకు ఉడకనిద్దాము. బియ్యం రవ్వ వేసేసాం కదా, వాటర్లో బాగా బియ్యం రవ్వ అంతా ఉడికి దగ్గర పడేంత వరకు ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాం అత్తమ్మ. చూద్దాం. వావ్, అలాగా నీరంతా ఇంకిపోవాలి. అన్నం ఉడికినట్టు అలా ఉంది కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కింద అడుగు అంటుంది. అది ఎంత బాగుంటుందో అత్తమ్మ. నేను కావాలని అంటిస్తాను ఏదన్నా చేసేటప్పుడు. చాలా చిన్న చిన్న కోరికలు బాగుంటే ఎంత బాగుంటుందో అది. ఇంత పొడి పొడిగా అయిపోవాలి అత్తమ్మ. అంతే. అది రైస్ ఒకవేళ మనకి కొత్త రైస్ అయితే తక్కువ వాటర్ వేసుకోవాలి. పాత బియ్యానికి 1:2. ఓకే. ఒకవేళ కొత్త బియ్యం అనుకోండి, ఒకసారి ఉండాక నెక్స్ట్ టైం తెలియస్తుంది కదా, 1.5 వేసుకోవాలి. సరే. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏం తినాలి అత్తమ్మ? దీనికి మనం అల్లం పచ్చడి వేసుకోవచ్చు, పుట్నాల పొడి వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, ఇంట్లో ఏ పచ్చడి ఉంటే అది తినచ్చు. ఆపైనా సో స్టవ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు మరి మనం ఇప్పుడు పిండిని ఒక ప్లేట్లో తీసేస్తాం. మనం తయారు చేసిన డిష్ కూడా మన కలర్ లాగే ఉంది కదా. ఇది కూడా మ్యాచింగ్ ఇవాళ. ఈ ఉప్పుడు పిండి మన ఇద్దరు చీరలకి లాగే దీని కలర్ కూడా సేమ్ అయిపోయింది. అది కూడా ఫాలో అవుతుంది. అవును. వేడిగా ఉప్పుడు పిండి రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పు వీణా. ఓకే అత్తమ్మా. బాగుంది అత్తమ్మా. మీరు అన్నట్టు దీనిలో మనం వేసుకొని తినే కాంబినేషన్స్ మన ఇష్టం. ఇంకా మన ఇష్టం.
దీని టేస్ట్ చాలా మైల్డ్గా ఒకలాగా అంటే మంచి హెల్తీ రెసిపీ తింటున్నట్టుంది. అవునవును, దీని పక్కన మనం ఆవకాయ మన ఇష్టం ఇంకా. పౌడర్లు ఇక మనం దాన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. ఆకలేస్తుంది అనుకో దొదబ చేసుకొని తినడానికి కూడా ఈజీ ఫుడ్. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంటే ఉప్మా ఒక రకమైన ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, అది లేకుండా టేస్టీగా ఇది ఒకలా ఉంది, బాగుంది. ఆ రైస్ రవ్వ ఒకటి మనం స్టోర్ చేసుకుంటే ఈజీ వంట చేసుకోవటం. చూసారు కదా, ఈరోజు అత్తమ్మ తయారు చేసిన ఉప్పుడు పిండి చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ తయారు చేసుకోవటం చాలా ఈజీ కదా. అయినా నేను మీకు ఒకసారి తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. ఉప్పుడు పిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ, పోపు సామాన్లు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు. ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు వేసి పోపు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత దానిలో 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఉడుకుతూ ఉన్నప్పుడుగా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని మనం తీసుకున్న బియ్యం రవ్వను కూడా దానిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి బియ్యం రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ అంతా బాగా దగ్గర పడిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ ఉప్పుడు పిండి రెడీ. శ్రీదేవి అత్తమ్మ, ఈరోజు మీరు చేసిన ఈ వంట చాలా బాగుంది. అంటే ఎప్పుడో ట్రెడిషనల్ వంటకం అందరికీ తెలిసినా కూడా మనం చేసే ప్రాసెస్ విధానం చాలా మంది తెలియని వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంట మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీణా. చూసారు కదా, ఈరోజు అత్తమ్మ తయారు చేసిన ఉప్పుడు పిండి చాలా వెరైటీగా ఉందా? మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరి సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ రుచిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.